హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షన్లాస్. రాబోయే కథలో మానవకైతే నిజం తెలుస్తుంది. అనుపమ నీ కన్న తల్లి కాదు, నీ కన్న తండ్రి మహేంద్ర, నీ కన్న తల్లి జగతి అని చెప్పేసి ఓల్డీ అయితే మానవకి నిజం అయితే చెప్పేస్తుంది. ఇక ఆ తర్వాత అనుపమని కోలుకోవడానికి ఇక్కడ వద్దు అని చెప్పేసి విశ్వనాథం అయితే వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతాడు. ఇక అక్కడైతే ఇక మహేంద్ర అడిగిన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు కదా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనుపమ, నా దగ్గర ఎందుకు ఇన్ని నిజాలు దాచావు, మను ఎవరు, అసలు నువ్వు పెళ్లి చేసుకున్నావా లేదా, నువ్వు కన్న తల్లి అంటున్నారు, ఎంతవరకు నిజం చెప్పు నాతో అని చెప్పేసి అడిగినా కానీ ఆ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం ఏం చెప్పలేక నేనేం చెప్పను అన్నట్టు మౌనంగా అయితే ఉంటుంది. ఆలోగా పోలీసులు అయితే రావడంతో ఇక అక్కడితో ఇక పేషెంట్ని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి షాకింగ్ న్యూస్ చెప్పకూడదు, ఆవిడ ఇప్పుడే కోలుకుంటున్నారు, బయటకు వెళ్ళండి అనేసి అనగానే ఇంకా అందరూ బయటకు అయితే వచ్చేస్తారు. ఇక ఆ తర్వాత అనుపమని విశ్వనాథం వాళ్ళు వరంగల్ అయితే తీసుకొచ్చేస్తారు. ఎక్కడ వాళ్ళు అక్కడైతే ఉంటారనమాట. ఈ ఎన్ని నిజాలు తెలుసుకున్న మనుకైతే ఈ గుండెల్లో ఒకలాంటి బాధ, ఎన్నాళ్ళు నా పక్కనే ఉంటున్నా కానీ నేను నా కన్న తండ్రిని గుర్తించలేకపోయానని చెప్పేసి ఇక ఇంటికి అయితే వెళ్తాడనమాట, మహేంద్ర వాళ్ళ ఇంటికి. ఇక అక్కడ వస్తారా అయితే కూర్చొని ఉంటుంది. రండి మను గారు, ఏంటి నేనే మీకు సారీ చెప్తాం అనుకున్నాను, ఆ రోజు తెలియక మిమ్మల్ని నా అంటే ఇబ్బంది పెట్టాను, ఆ పోస్టర్స్ మీరే చేశారని సారీ అండి. ఆ తర్వాత నిజం తెలుసుకున్న తర్వాత మీకు చెప్దాం అనుకున్నాను కానీ మీరు ఆ రోజు హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయారు, మాట కూడా వినలేదు అసలు అన్నట్టుగా అయితే ఆ రోజు పరిస్థితి సిచ్యువేషన్ అలా ఉందిలేండి అని చెప్పేసి, ఏరి మహేంద్ర సార్ కనిపించట్లేదు, ఎక్కడ వెళ్ళారు అని చెప్పేసి అడుగుతూ ముందుకైతే వెళ్తే అక్కడ జగతి మేడం ఫోటో అయితే కనిపిస్తుంది అనమాట. ఇక ఆ ఫోటో దగ్గరకు అయితే వెళ్ళి అమ్మ అని చెప్పేసి, నా కన్న తల్లివి నువ్వేగనా అని చెప్పేసి, నేను కళ్ళారా కూడా ఏనాడు చూడలేదే అని చెప్పి ఇలా పైనుంచి ఫోటోకి చేస్తూ ఇలా అమ్మ అమ్మ అనుకుంటూ చూస్తూ ఉంటాడనమాట. ఇక దాంతో అప్పుడే మహేంద్ర అటు నుంచి అయితే వస్తూ ఉంటాడు. వచ్చేస్తే ఫోన్ వస్తుంది, మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళిపోతాడు అనమాట. ఈలోగా వస్తారా ఏంటంటే అలా చూస్తున్నారు, మా అత్తయ్య గారి ఫోటో అని అనేసి మనుని అడిగితే ఏం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇక దాంతో ఒక్కసారిగా మహేంద్ర సారు ఇప్పుడు ఫోన్ వస్తాడు వెళ్ళారు అనగానే ఇక ఫోన్ మాట్లాడుతున్న మహేంద్ర ఒకసారిగా పెట్టేసి, అనుపమ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్ లిఫ్ట్ చేసిన నా ప్రశ్నలకు జవాబు చెప్పట్లేదు ఏంటా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాగానే ఇక ఒక్కసారిగా మను వెనకాలే వెళ్ళి డాడ్ అని పిలుస్తాడు. ఆ మాటని ఒక్కసారిగా రిషి గుర్తొచ్చేసి ఒక్కసారిగా వెనక్కి తిరిగి రిషి నాన్న రిషి అనేసి అనేసరికి మను అయితే ఉంటాడనమాట. సారీ, ఇప్పుడు ఎవరో నా రిషి నన్ను డాడీ అని పిలిచినట్లు అనిపించింది, అందుకనే రిషి అన్నాను, సారీ మను ఏమనుకోవద్దు అనేసి అంటే, నువ్వు నన్ను ఇప్పుడు డాడీ అని పిలిచావా అని చెప్పేసి అంటే, లేదు సార్ అనే పిలిచాను అని అంటే, ఏంటో నాకు డాడీ అనేసి నా రిషి పిలిచినట్లే అనిపించింది, అందుకని అలా అన్నాను, సారీ బాబు అనేసి చెప్తూ ఉంటే, నువ్వు ఇక తన్నన్న నిజం అడుగుదామా అని చెప్పేసి అడుగుదామా వద్దా అని సంశయంగా ఉంటే, సరే సార్ నేను వెళ్ళొస్తానంటే, ఏదో పని మీద వచ్చినట్టున్నావు, ఏంటో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు అని అంటే, ఏం లేదు మిమ్మల్ని ఒకసారి హగ్ చేసుకోవచ్చా అని చెప్పేసి ఇక డాడీ అనుకుంటా వెళ్ళి హగ్ చేసుకొని చాలా అయితే ఏడుస్తూ ఉంటాడనమాట. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని మిస్ అయిపోయాను అని చెప్పేసి ఇక బాగా ఎమోషనల్ అయిపోతూ ఉంటే, నాన్న ఏమైంది మను, నేనున్నాను కదా, నన్ను డాడీ అనుకో అన్నట్లుగా అంటాడు.